హలో గైస్, ఈ వీడియోలో నాకైతే మీరు 50 సబ్స్క్రైబర్స్ ఇచ్చారు. నాకు హ్యాపీగా ఉన్నాను. అయితే ఈరోజు మనం అయితే స్మాల్ ప్లే బటన్ అయితే చేయబోతున్నాం. వచ్చేసేయండి. మనమైతే ఫస్ట్ కార్డ్బోర్డ్ అయితే తీసుకున్నాము. ఇదైతే మంచి సైజులో అయితే కట్ చేసుకోవాలి, స్కేల్ పెన్సిల్ పెట్టి. నేనైతే నీట్గా డ్రా చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం లైన్స్ అయితే నీట్గా డ్రా చేసుకోవాలి. ఈ లైన్స్ డ్రా చేసుకునే లోపు మీరు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే లైన్స్ డ్రా చేసుకుంటున్నాను. నేనైతే నీట్గా లైన్స్ అయితే డ్రా చేసుకుంటున్నాను. మనం లైన్స్ అయితే నీట్గా డ్రా చేసుకుందాం. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని అయితే చిన్నగా కట్ చేసుకుందాం. మనకి చిన్న ప్లే బటనే కదా 50 సబ్స్క్రైబర్స్కి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇంకా సపోర్ట్ చేయండి, మీరు ఇంకా సబ్స్క్రైబర్స్ తెచ్చుకోండి. మీకు కావాల్సింది అయితే నేను చేస్తాను. ఇలాంటి మంచి వీడియోలు అయితే తెస్తాను. నేనైతే కట్ చేసుకుంటున్నాను నీట్గా. ఫ్రెండ్స్, నాకు కామెంట్ పెట్టడానికి అయితే కామెంట్స్ రావట్లేదు. దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేశాక కామెంట్స్ పెట్టమని అడుగుతాను. ఇప్పుడైతే దీన్ని కొంచెం ఎక్కువ కొంచెం చిన్నగా ఉంది, అందుకే నేను మళ్ళీ స్కేల్ పెట్టి డ్రా చేసి కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇలా అయితే చేసుకున్నాను. ఇప్పుడైతే ఇది చిన్న ఒకటి వెనక చిన్నది, ఎదర పెద్దది. ఎందుకంటే వెనక చిన్నది ఎందుకంటే మనం అంటించుకునేటప్పుడు ఇవి అయితే 2 తీసేసుకున్నాను. ఇప్పుడైతే దీనికి సరిపడా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకుంటున్నాను. నీట్గా అయితే కట్ చేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని అయితే కట్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు దీనికైతే మనం యూట్యూబ్ సింబల్ అయితే వేద్దాం. నేనైతే ఫస్ట్ యూట్యూబ్ సింబల్ డ్రా చేసుకొని అయితే కట్ చేసుకుంటాను స్కేల్తో. ఇప్పుడైతే మనం ఈ పెద్ద బోర్డు మీద అయితే యూట్యూబ్ సింబల్ని అయితే డ్రా చేద్దాం. యూట్యూబ్ సింబల్ పెద్ద కష్టమేం కాదు. స్క్వేర్ వేసి దాని పక్కన స్క్వేర్ అన్నాను, రెక్టాంగిల్ వేసి దాని పక్కన కొంచెం వర్గగా లైన్స్ ఇస్తే సరిపోయిద్ది. నేను వేస్తున్నాను ఇప్పుడైతే డ్రాయింగ్. ఇప్పుడైతే నేను డ్రా చేసుకుంటున్నాను చిన్న చిన్నగా లైన్స్ని. అదిగోండి, ఆ యూట్యూబ్ సింబల్ అయితే వస్తుంది మనకి. ఇదైతే నీట్గా డ్రా చేసుకుందాం. ఇదైతే నీట్గా డ్రా చేసుకుంటున్నాను నేను కరెక్ట్గా లైన్తో. ఇప్పుడైతే దీన్ని అయితే కట్ చేసుకుందాం. దీన్ని అయితే నీట్గా రావాలి. మళ్ళీ మనకి ప్లే బటన్ కొంచెం బాగా కనిపించదు. నేనైతే డబల్ లైన్ తీసుకున్నా. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకుందాం మనం. ఇప్పుడైతే ఇది కట్ అయిపోయింది. ఇప్పుడు ఈ పెద్దది దీన్ని అయితే అడ్జస్ట్ చేద్దాం. నేను పెద్దది అయితే తీసుకున్నాను. ఈ 2 అయితే మనం అంటిద్దాం. ఇప్పుడు వీటికి కరెక్ట్ షేప్ అయితే చేసుకుందాం, 2 సమానంగా ఉండేలాగా. నేనైతే కట్ చేసుకుంటున్నాను. ఈ ఒక్కదానికి ఎంత కష్టపడాల్సి అవుతుందో, ఎంత వేస్ట్ వచ్చింది. ఇప్పుడైతే ఈ 2 కట్ అయిపోయింది. ఇప్పుడు సైడ్స్ అయితే ఈ వేస్ట్తో అంటిద్దాం మనం. ఇవి అయితే వేస్ట్ కాదు, సైడ్ అయితే మనం అంటిద్దాం. ఇప్పుడైతే మధ్యలో పేపర్ వేసుకుందాం. తర్వాత చెప్తా ఈ పేపర్ ఎందుకు వేసుకుందామో. ఇదైతే ఇప్పుడు మనం చిన్న కట్ చేసుకుందాం. చిన్న కట్ చేసుకుని అయితే ఒక పక్క అంటించేసుకుందాం. ఇదైతే చిన్నగా అంటించేసుకుందాం. తర్వాత చెప్తా దీనికి ఏంటో మీకు లాస్ట్లో ఈ పేపర్ ఎందుకు అంటించుకున్నామో. ఇప్పుడైతే మనమైతే ఎడ్జస్ట్లో అంటించుకుందాం. ఇదైతే ఇలా వచ్చింది మనకి. ఇదైతే పక్కన పెట్టుకుందాం. మన చేతి మీద పడితే చాలా డేంజర్ దీన్ని. ఇప్పుడైతే ఈ పేపర్ పక్కనే పెట్టేద్దాం, కత్తిరా పేపర్. ఇప్పుడు ఈ పక్కన అయితే ఈ వేస్ట్ మొక్కలను అయితే పక్కన బేస్మెంట్గా అయితే అంటించుకుందాం. ఇప్పుడైతే అనబండి తీసుకోవాలి. ఇదైతే సెట్ అవుతుంది. నేను అనబండి తీసుకుని అయితే అంటించుకున్నాను. ఇప్పుడైతే అనబండి తీసుకుందాం. అనబండి అయితే తీసుకున్నాం. ఇప్పుడు సైడ్స్ అయితే అంటిద్దాం కరెక్ట్ షేప్ వచ్చేలాగా. అన్నీ అయితే కరెక్ట్గా ఉన్నాయి.
ఈ వీడియో కొంచెం మధ్యలో స్టక్ అయింది, ఎందుకంటే అది కొంచెం కట్ అయింది వీడియో, ఏమనుకోకండి. ఇదైతే అంటించుకుంటున్నాను, నేను చిన్నగా అయితే అంటించుకుంటున్నాను. ఇప్పుడైతే ఇలా అంటించేసుకున్నాను. ఇప్పుడు దీని మీద అయితే ఇది అంటించుకుందాం. కింద అయితే కొంచెం ప్లేస్ ఉంచాను, అదైతే కొంచెం వర్టికల్గా వచ్చింది, అయినా ఏం పర్లేదు. మన ఫస్ట్ ట్రై కదా ఇది. ఇదైతే అంటుకుంది బాగానే. ఇప్పుడైతే అలా 4 సైడ్స్ అయితే అంటించుకుందాం మనం నీట్గా. 4 సైడ్స్ అయితే అంటించుకుందాం. ఇప్పుడైతే 4 సైడ్స్ అయితే అంటించుకుంటున్నాను. కింద అయితే వదిలేద్దాం. ఇప్పుడైతే దీన్ని 4 సైడ్స్ అయితే బాగా అంటించుకోవాలి. మళ్ళీ ప్లే బటన్ కదా, ఇప్పుడైతే ఇది అంటించేసుకున్నా. ఇప్పుడు దీనికైతే పెయింటింగ్ వేసేద్దాం. పెయింటింగ్ వేసుకునే ముందు మనమైతే దీనికైతే ఒక ట్రయాంగిల్ మధ్యలో ఉంటుంది కదా, అదైతే కట్ చేసుకుందాం. నేనైతే ఇప్పుడు స్కేల్తో డ్రా చేసుకుంటున్నాను ట్రయాంగిల్ని. మనం మధ్యలో కరెక్ట్గా సెట్ అవుతుందో లేదో చూసుకుందాం. ఇదైతే కరెక్ట్గా ట్రయాంగిల్ అయితే గీసుకుంటున్నాం. ఇప్పుడైతే ట్రయాంగిల్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేద్దాం. ఇప్పుడైతే దీన్ని నీట్గా అయితే కట్ చేసుకుందాం, ట్రయాంగిల్ వచ్చేలాగా. ఇదిగోండి మనకైతే ట్రయాంగిల్ అయితే వచ్చింది. ఇదిగోండి ట్రయాంగిల్ అయితే వచ్చింది. ఇప్పుడు దీనిలో పెట్టి చూద్దాం. బాగా కరెక్ట్గా సెట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీనికి పెయింటింగ్ అయితే కొట్టేద్దాం, స్ప్రే. ఒక్క నిమిషం, ఇదంతా పక్కకి అయితే వేసేద్దాం. ఇప్పుడైతే వచ్చేయండి. ఇప్పుడైతే మనమైతే స్ప్రే కొట్టడానికి కదా, కింద అయితే గ్యాప్ ఉంచుకుందాం, మీరు ఉంచుకోండి, మీకు చూపించాను అంటే. ఇప్పుడైతే స్ప్రే తీసుకుంటున్నా. ఇప్పుడైతే ఈ స్ప్రేతో కొట్టేద్దాం. స్ప్రే మనకి కలర్ స్ప్రే ఇది. వచ్చేయండి. ఇప్పుడైతే ఈ కలర్ స్ప్రేని దీన్ని కొడదాం. ఇది కొట్టే ముందు చాలా డేంజరు, ముక్కులోకి వెళ్ళకుండా చూడండి. ఇదైతే స్ప్రే, ఇది ముక్కులోకి వెళ్ళకూడదు. ఇదైతే ఇప్పుడు అయితే నేను సిల్వర్ స్ప్రే అయితే కొట్టేసుకుంటున్నాను. మొత్తం స్ప్రే అయితే కొట్టేసుకున్నాం, సైడ్స్ కూడా. స్ప్రే అయితే కొట్టుకుంటున్నాను నేను. అయితే మనం దీనికైతే క్లియర్గా అయితే ఇచ్చేసాము. ఇదైతే నీట్గా అయితే ఇచ్చేసాము. ఇదైతే సిల్వర్ కలర్తో వచ్చింది. వచ్చేయండి, ఇంకా అయిపోయింది మన పని. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, నా చేతికి అయితే అంటుకుంది. ఒక్క 5 minutes. ఇదైతే నీట్గా అయితే మనం ఇలా చేసేసుకున్నాము. ఇప్పుడు దీని మధ్యలో అయితే మనం పెయింటింగ్ వేద్దాం. ఇది ఎందుకు అంటించారంటే పెయింటింగ్ లోపల అయితే పడకుండా, ఎందుకంటే మనం మధ్యలో రెడ్ పెయింట్ అయితే వేసుకోవాలి కదా, అందుకే ఈ పేపర్ అంటించాను. అదిగోండి మనకైతే క్లియర్గా ఉండిద్ది. ఇప్పుడు అదిగోండి మనకైతే ఈ పేపర్ అయితే తీస్తాం, పక్కకు వేసేద్దాం. ఇప్పుడైతే దీనికి మనమైతే మధ్యలో అయితే అంటించుకుందాం. ట్రయాంగిల్. అరే ఫ్రెండ్స్, ట్రయాంగిల్ అయితే మళ్ళీ చేద్దాం. ట్రయాంగిల్ అయితే కనిపించలేదు, మళ్ళీ అయితే చేసుకుందాం మనం. ట్రయాంగిల్ పోయింది అది. మనమైతే ట్రయాంగిల్ అయితే కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడైతే దీని మధ్యలో పెట్టేద్దాం. ఫస్ట్ డే బాగా వచ్చింది దీనికంటే. ఇప్పుడైతే కొంచెం షేప్ చేసుకుందాం మనం. దీన్నైతే అనాబండి పడిపోతుంది. ఇప్పుడైతే మనం అయితే దీన్ని అయితే షేప్ చేసుకుందాం. అయితే నీట్గా షేప్ అయితే చేసుకుందాం మనం. ఇప్పుడైతే అనాబండితో అయితే ఈ ట్రయాంగిల్ మధ్యలో అంటించేసుకుందాం. ఇప్పుడు ఇదైతే అంటుకుంది. ఇప్పుడు దీనికైతే పెయింటింగ్ వేసేద్దాం మనం.
హలో హలో బాబు, నాకు పెయింటింగ్ కావాలమ్మా, త్వరగా తేమ్మా అమ్మ రే. మనం అయితే ఫోన్లో అయితే పెయింటింగ్ ఆర్డర్ చేసాం, వచ్చింది. అర్రే పెయింటింగ్ అయితే వచ్చింది. ఇప్పుడైతే దీనికి వాటర్లో మనం డిప్ చేసుకొని అయితే మనం రెడ్ పెయింట్ అయితే వేసుకుందాం. మనం అయితే బ్రష్ని తుడుచుకొని రెడ్ పెయింట్లో అయితే చేసుకుందాం. ఇదైతే నేను ఇంకోటి కొనుక్కోవాలి, కలర్ అయిపోవచ్చింది. ఇప్పుడైతే రెడ్ పెయింట్ వేసుకుంటున్నా. మనం రెడ్ పెయింట్ అయితే నీట్గా వేసుకోవాలి. రెడ్ పెయింట్ అయితే మనం డార్కిష్గా అయితే రావాలి. ఇదైతే రెడ్ పెయింట్ అయిపోయింది. ఇప్పుడు దీని మధ్యలో వైట్ పెయింట్ అయితే వేసుకుందాం. ట్రయాంగిల్కి అయితే వైట్ పెయింట్ అయితే వేద్దాం. రెడ్ పెయింట్ అయితే అయిపోయింది. మీకు మొత్తం వేసేది చూపించలేకపోతున్నాను, ఎందుకంటే టైం ఎక్కువ పట్టేసిద్ది. ఇదైతే వైట్ పెయింట్ అయితే వేసుకుంటున్నాం. మధ్యలో అయితే వైట్ పెయింట్ వేసుకుంటున్నాను. మనం వైట్ పెయింట్ అయితే డార్కిష్గా వేసుకుందాం. కొంచెం మనం వైట్ పెయింట్ అయితే వేసుకుంటున్నాం. నీట్గా అయితే మనం వైట్ పెయింట్ అయితే వేసుకుందాం. ఇప్పుడైతే ఇదైతే ఇలా వచ్చింది. ఇప్పుడు దీని మీద మన ఛానల్ నేమ్ అయితే రాద్దాం. మన ఛానల్ నేమ్ వచ్చేసి క్రాఫ్ట్స్ అండ్ రాజ్ ప్లాట్ఫామ్ నెంబర్ 35 అండ్ షార్ట్ కట్ ఫామ్ వచ్చేసి KDA 917. ఇప్పుడైతే నీట్గా రాసుకున్నాం. ఇదైతే మనం వేసేటప్పుడు డార్క్ పడుతుంది, దారినాక సిల్వర్ కలర్ మీద లైట్గా అయితే వస్తుంది. అయితే మనం అయితే నీట్గా అయితే 50 సబ్స్క్రైబర్స్ అయినా వేసుకుందాం. ఇదైతే పెయింటింగ్ అయితే అయిపోతుంది. ఇదైతే రెడీ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, మీకైతే థ్యాంక్ యూ. ఇది నాకు 50 సబ్స్క్రైబర్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.